రేవంత్ రెడ్డి గారితో చేయాలండి, మిస్ అయ్యాం. సీఎం అయిపోయారు ఆయన ఇప్పుడు. మేము ఆయనకి ప్రపోజల్ ఏమని పెట్టామంటే నాన్ పొలిటికల్ చేస్తామని చెప్పాం. అప్పుడు చెప్పుంటే బాగుండేది. కానీ కిషన్ రెడ్డి గారు బాగా చేశారు. కిషన్ రెడ్డి గారు బాగా చేశారు అంటే జనాల్లో కూడా చేశారండి బాబు. అది నాకు ఆశ్చర్యం అనిపించింది. జనాల్లో అదే అంటున్నాను. ఆటో ఎక్కారు, మెట్రో ఎక్కారు. ఆయన చాలా బాగా మాట్లాడారండి. ఆయన గ్రోత్ కూడా మనం ప్రతి మనిషిలోనూ ఒక పాజిటివ్ పాయింట్ని, మనిషి అంతా మంచిగా ఉంటుంది, చెడు ఉంటుందండి. నేను ఆయన దగ్గర అంటే ప్రతి వాళ్ళ దగ్గర నేను మీతో మాట్లాడంటే ఐ టేక్ దట్ పాజిటివ్ ఇది ఫ్రమ్ ఎవ్రీ పర్సన్. లైక్ యూనో వాట్ ఈస్ గుడ్ విత్ దెమ్. లైక్ యూనో మీలో ఏదో ఒక మంచి అంశం ఉంటుంది, అది దాన్ని తీసుకుని ఇన్స్పైర్ అవ్వడం మోర్ ఇంపార్టెంట్ అండి. అందులో నాకు భయం ఏంటంటే నేను నా ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ యూట్యూబ్ వీడియోస్ కానీ చూడను. నేను ఫుడ్ వీడియోస్ అందరూ చేస్తారు కదా మ్యామ్, వాళ్ళంటే కోపం భయం ఏం కాదు, జలసీ కూడా ఉండదు వాళ్ళ మీద. ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం మరి, వీళ్ళు ఇలా చేశారు మనం కూడా ఇలాగే చేద్దాం, ఇలా చేస్తే బాగుంటుంది అన్న ఫీలింగ్కి వచ్చేస్తానేమోనని చెప్పి వాళ్ళు చేసే నేను చూడను. థంబ్నెయిల్స్ వరకు ఇది చేశారు, ఈ అబ్బాయి చేశాడు, ఈ అమ్మాయి చేసిందా అని చెప్పి చూస్తాను. కిషన్ రెడ్డి గారు లైక్ వెరీ గ్రేట్ అండి. ఈజ్ అన్ ఆఫీస్ బాయ్ in BJP office. Yeah, I don't know this really. He started from there. He is there in the office. He's nothing but an office boy. Office boy అని పదం మనం వాడచ్చా వాడకూడదు నాకు తెలియదు కానీ he is from that root level అండి. చదువుకుంటా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండి ఇదంతా. ఈవెన్ మోడీ గారు కూడా అంతేనంటండి. దీస్ బోత్ ఆర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ లాంగ్ టైమ్. మోడీ గారు కిషన్ రెడ్డి గారు బీజేపీ యూఎస్ పంపించిందండి వీళ్ళని. సపోజ్ లోకేష్ గారు అండి, అది మాకు 2-3 సార్లు క్యాన్సిల్ అయింది. అయ్యో చూడాలండి ఇంకా. అంటే ఇప్పుడు పొలిటికల్ అంటే ఇప్పుడు నా ప్రాబ్లం ఏంటంటే ఈ పార్టీ చేస్తామని ఆ పార్టీ వాళ్ళు తడతారని ఎన్ని భయాలు ఉన్నాయి నాకు. యాక్చువల్లీ మీ జోనర్ అబ్సల్యూట్లీ ఐఎమ్ నాట్ ఎ పర్సన్ హూ రెగ్యులర్లీ డూస్ పొలిటికల్ ఇంటర్వ్యూస్, రైట్? ఎప్పుడన్నా ఆఫ్ బీట్ ఏదైనా ఒకటి సరదాగా వాళ్ళకి నాకు ర్యాప్ ఉంటే చేయొచ్చు. సో ఇది ఏమైపోద్ది అంటే నేను ఈ వీడియో ఫర్ సపోజ్ వైసీపీతో ఒక వీడియో చేశాను అనుకోండి, టీడీపీతో చేసేలో 3 నెలల గ్యాప్ వచ్చింది అనుకోండి, ఈ 3 నెలలు ఫుట్బాల్ ఆడేస్తారు కదా. అవును, నాకున్న అదృష్టం ఏంటంటే నన్ను కులాలు కలిపేసుకున్నారు. నాకు కులం ఏంటో తెలియదు జనాలకి, పార్టీ ఏంటో తెలియదు, సుఖంగా ఉంది. ఈ పొలిటికల్ ఇంటర్వ్యూస్ కొంచెం కిషన్ రెడ్డి గారు అంటే సో ఐ థాట్ ఓకే యూనియన్ మినిస్టర్, ఐ థాట్ విల్ బి ఓకే అని చెప్పి నేను చేశాను. చూడాలి నెక్స్ట్ పొలిటికల్గా ఐ వాంటెడ్ టు డూ మ్యామ్. బాగుంటుంది, మజా వస్తుంది, బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళ జర్నీ అంతా పొద్దున లేస్తే హెక్టిక్, తిట్టుకోవడాలు, ఆ సీట్ నిలబెట్టుకోవడానికి పడే కష్టాలు ఇవే సరిపోతాయి. మీ దగ్గరికి వచ్చి కాసేపు రిలాక్స్ అవుతారు. అదంతా ఒక ఎత్తు మ్యామ్. ఎవడన్నా కార్ తీసుకొచ్చి కార్ గేట్ దగ్గర ఆపడానికి టెన్షన్ వస్తుంది. ఎందుకు చెప్పండి, 10,000 20,000 చంద అడుగుతారు వచ్చి, ఇవ్వాలి కదా మేము పాపం. ఇంత పొజిషన్ ఉండి ఇవ్వలేదని చెప్పి తిడతారు. ఇవన్నీ వాళ్ళకు ఉండే కాంప్లికేషన్స్ వాళ్ళకు ఉంటే పాపం చూస్తూ ఉంటారు కదా కొంతమందిని, నవ్వుతా ఉంటారు పాపం అని చెప్పి. చిగుళ్ళు నొప్పి వచ్చేస్తాం సాయంత్రానికి వాళ్ళకి, నవ్వి నవ్వి ఇదంతా పాపం జెండు బొమ్మ రాసుకుంటాం సాయంత్రం. అనుదీప్ గారు ఎవరి ఇంటర్వ్యూకి ఇచ్చినా అదే పరిస్థితి. నేను చేసిన జాతిరత్నాలు నేనే చేశాను. మామూలు ట్రోల్ అవ్వలేదు, భయంకరంగా. అరేంజ్డ్ మ్యారేజ్ కదా నేను చేసిన తర్వాత. నాకు ఆయన ఇప్పుడు మంచి ఫ్రెండ్స్ అండి. నేను అనుదీప్ గారు ఇప్పుడు ఫోన్ చేసుకుని అనుకుంటాం, అనుకుని ఏమంటే ఫుడ్ ఏమైనా పంపించిన అంటే ఏం పంపిస్తారు, వెజ్ కావాలి కదా నాకు అంటారు. సరదాగా మాడుకుంటాం 2 నిమిషాలు. అండ్ దెన్ నాకు నిజంగా మాత్రం ఆ ఇంటర్వ్యూ చేసినప్పుడు, ఇంటర్వ్యూ అంటే ఇట్స్ లైక్ అసలు ఏ ఎక్స్ప్రెషన్ ఉంటుంది దానికి. నేను చేశాను మ్యామ్, నాకు గుర్తొచ్చింది మీ వీడియో నా వీడియోనే అప్పుడు ఫుల్ వీళ్ళు మీమ్స్ వాళ్ళు బాగా వాడేవాళ్ళు, భయంకరంగా వాడేవాళ్ళు. అనుదీప్ గారు నిజమే, అనుదీప్ గారికి బాగా చేస్తారు. బాగా జరిగింది ఇంటర్వ్యూ అండి. అవును, ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా కామ్గా ఉంటాడు ఆయన. అవతల వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు, అసలు ఏంటి ఏ ఫీలింగ్ ఇవ్వట్లేదు ఏంటో అన్న పాయింట్లో. ఓ మై గాడ్, కన్ఫ్యూజన్ కన్నానండి. హీస్ ఏమన్నా నిజంగా నమ్మించాడు తెలిసింది. ఒకసారి ఇంటికి వచ్చాడండి. ఒకసారి ఆయన మా ఇక్కడ ఒక అడ్డం ఉంది బేగంపేటలో, ఒక ఇండివిజువల్ హౌస్, పాత 40 ఏళ్ల క్రితం బిల్డింగ్ అనమాట. ఆ బిల్డింగ్ మేము తీసుకుని అక్కడ ఒక చిన్న కిచెన్ పెట్టుకునే వాళ్ళండి మేము. అంటే నేను కాదు, మా ఎవరో ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ కోసం వాళ్ళతో పెట్టించాను. ఐడియా నాది, ఇంప్లిమెంటేషన్ వర్కింగ్ అంతా. మేము అందరం ఏది చేసినా అక్కడే చేస్తాం. ఈ బిజినెస్ సంబంధించి మీటింగ్స్ అవి ఐడియాలజీస్ కానీ, ఇంప్లిమెంటేషన్ కానీ, ట్రయల్స్ కానీ వచ్చాడు ఒకసారి. రవి గారు ఈ ప్లేస్ బాగుంది, స్టోరేజ్ రాసుకుంటానికి బాగుంటుంది. ఇండివిజువల్ హౌస్ అండి, చెట్లు ఉండి కొంచెం నీట్గా ఉంటుంది. వచ్చి తీసుకుని ఏముందంటే సరే వెళ్ళేటప్పుడు బండి ఎక్కించుకున్నాను. 2-వీలర్, కారు డ్రైవర్ అవ్వడం లేదని చెప్పి బండి మీద తీసుకెళ్ళాను. భయపడిపోతాడు ఆయన బండి మీద.
భయపడ్డాడు కదా, అవును. మరి నాకు రిటార్ట్ ఇవ్వాలిగా. నేను మామూలుగా తోలేను, వెళ్ళి దింపిన తర్వాత నన్ను ఆడేసుకున్నాడండి. సిఏ అంటాడు కాసేపు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేస్తానంటాడు, రియల్ ఎస్టేట్ అంటాడు. నీకు ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్థం కాలేదండి. నాకు తెలిసి ప్రేమ గారి ఇంటర్వ్యూలో ఓపెన్ అయినట్టున్నాడు ఆయన, మొత్తం నిజం చెప్పి. అసలు కాదు, ఏం చదువుకున్నారన్న దానికి ఎన్ని రకాల ఆన్సర్లు ఇచ్చాడు ఆయన. లిటరల్లీ బిలీవ్ ఐ డిడ్ సిఏ, చార్టెడ్ ఫర్మ్ ఉందండి మనకి, మన మెయిన్ బిజినెస్ ఇదండి అంటే. ఈ అమ్మ అర్ధరాత్రి పూట రోడ్డు మీద నుంచి 10:30-11 ఆయనతో పాటు వంశీ అని చెప్పి ఇంకోటి ఫ్రెండ్ ఉంటాడు అండి, ఇద్దరు కలిసి చెప్తుంటే అంతే భయ్యా సిఏ. ఇప్పుడు శంషాబాద్లో ల్యాండ్స్ చూసామండి, జోగిపేటలో కూడా ల్యాండ్స్ చూసాం, రియల్ వెంచర్లు వేస్తున్నామండి. అసలు మీకు అసలు ఏది నమ్మాలి అంటే నమ్మించడం అంత బాగా. నెక్స్ట్ రవితేజ గారితో సినిమా బాగుంటుంది, ఇద్దరు కాంబినేషన్ బాగుంటుంది, గొప్పడు నిజంగా. ఇప్పుడు నాకు తెలిసి ప్రేమ గారి ఇంటర్వ్యూలోనే ఓపెన్ అప్ అయినట్టున్నాడు ఆయన. ఏమో అక్కడ కూడా నాకు డౌటే. లేదండి ఎమోషనల్ గా మాట్లాడాడు అందులో. అవునా? మాట్లాడాడు అంత కొంచెం, ఇంక ఇంటర్వ్యూలో ఏమని చెప్పేదో పాపం ఏంటో చూసాను అది ఇంటర్వ్యూ అనేది. వెరీ గుడ్ అండి ఆయన చాలా. ఒకసారి ఫోన్ చేశాను, ఏమంటే ఎక్కడ ఉన్నారండి అన్నాను. ఆయన ఎలా మాట్లాడతాడంటే గోవా వచ్చాను. మీరు గోవా వెళ్ళి ఏం చేస్తారండి అన్నాను నేను. అదేదో ఆయన అసలు మీరు ఈ భూ ప్రపంచానికి సంబంధించి లేదండి, ఇక్కడ షుగర్ కేన్ జ్యూస్ బాగుంటుందని ఎయిర్పోర్ట్ బయట అక్కడికి వచ్చారండి అన్నాడు. నేనే ఎటకటగా మాడదు, నాకని డబల్ మాడదాడు. షుగర్ కేన్ జ్యూస్ తాగడానికి వచ్చానండి. సరే అండి, ఇలా ఉంటుంది ఆయనతో.